వచ్చిన బట్టి అందరూ దేవుని స్తోత్రం పిల్లలు. ఇక్కడ గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతి కాలంలో ఒకడు దేవుని చేత పిలవబడి ఆత్మతో నింపబడిన వాడే ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల చేతిలో నుండి కనానీయుల చేతిలో నుండి వారిని విడిపించి గొప్పగా రక్షించారు. దేవునికి స్తోత్రం. మరి న్యాయాధిపతి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి కనాను దేశం అప్పగించినప్పటికీ అక్కడ కొంతమంది ప్రజలు ఉండిపోయారు. కొంత అన్య జాతుల ప్రజలు, మిద్యానీయులని, కనానీయులని, అమోరీలని కొంతమంది ప్రజలు వాళ్ళ అభివృద్ధి చెందడం కాదు, కానీ వీళ్ళు దేవుని విధానంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని విధానంలో సరిలేకపోవడం వల్ల మళ్ళీ ఏదో దేవతలను లేకపోతే ఏదో ఈ బయలుపీఠాలు కట్టి దేవత బయలుపీఠాలు కట్టి కూర్చోవడం వల్ల దేవుడు వారి చేతికి ఏం చేశాడు, అప్పగించేవాడు. పక్కనున్న వాళ్ళు వచ్చి వెళ్ళి అనేక రకాలుగా హింసలు పెట్టేవారు. ఇంచుమించుగా ఈ గిద్యోను దేవుడు పిలవకు చాలా సంవత్సరాల నుంచి వారు ఇశ్రాయేలు ప్రజల్ని బాధిస్తూనే వేధిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు అయిపోయారంటే ఈ మిద్యానీయుల వల్ల ఇశ్రాయేలీలు చాలా క్షీణ దశకు వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలు దాక్కోవటం అంటే వాళ్ళని చూసి అంటే వాళ్ళని ఇంకా వాళ్ళంటే భయపడిపోయి ఇంకా గుహల్లోనూ ఇంకా ఆ దేశాన్ని దేశాన్ని విడిచిపెట్టి గుహల్లోనూ కొండల్లోనూ ఆయా ప్రాంతంలో మీరు దాక్కోవడం ప్రారంభించారు. ఎందుకంటే దాక్కోవడం ఏదైనా పంట పండించాలంటే పంట పండించుకుంటే వాళ్ళ ఒంటిల్ని తీసుకొచ్చి మొత్తం ఆ ఊరంతా తినిపించేసి ఇంకేం చేస్తారు. ఇలాగా ఆ ఈ న్యాయాధిపతుల కాలంలో వారికి ఇది మనం ఏదో రాయబడింది అనుకుంటాం, కానీ అది ఇవన్నీ వాస్తవాలు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు నిజంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, వాళ్ళ మిద్యానీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, ఇశ్రాయేలుకి ఉన్నవాళ్ళే. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఎంతో హింస పెట్టారు. చూడండి, అది మనం ఒకసారి వాళ్ళు ఎంతవరకు క్షీణదశకు వచ్చారంటే చదువుతాం 6వ అధ్యాయంలో రండి. 3వ వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల తన్నంత విస్తారముగా వారి మీదకి వచ్చి ఎంతమంది చాలా మంది అనమాట మిడతల దండిలాగా వారి మీదకి వచ్చేసి వారి ఎదుట గాజాకు పోకున్నంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెలు కాని ఎద్దులు కాని గాడిదలు కాని జీవన సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఏముంది అంత భయంకరమైన పరిస్థితి, కష్టాలు వాడికి ఇశ్రాయేలు. కారణం ఏంటంటే దేవుడు ఈ వీరిని అప్పగించడం అంటే వారి చేతికి అప్పగించడం, వీళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి అలాగే. అప్పుడు ఇశ్రాయేలు ఉండని లేదు, వారి ఒంటెలను లెక్కలేక ఉండేది. అంటే ఉండండి, ఒంటెలు చాలా ఎక్కువ అనమాట. ఎవరి మిద్యానీయులు వారు ఎక్కువ మందే, వారికి ఉన్న ఒంటెలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాయి. దేశంను పాడు చేయడం వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు
వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అది సరే ఇప్పుడు తిరిగారనమాట. ఎప్పుడు మిక్కిలి ఏన దశకు వచ్చినప్పుడు. అంటే దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆ స్థితి అప్పుడు కానీ వీళ్ళ దేవుని వైపు తిరగలేదు. అది ఆ దీనస్థితి వచ్చి మనం కూడా అంతే. అంటే ఏదో అడ్జస్ట్మెంట్ అయిపోదాం, ఎలాగో బ్రతికేద్దాం, ఏదో ఆలోచనలే చేద్దాం, కానీ దేవుని వైపుకి తిరగం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే దేవుని వైపు తిరగలేదు. కానీ ఎప్పుడైతే మిద్యానీయుల వల్ల అనేకమైన శ్రమలు కష్టాలు వచ్చి ఏ స్థితికి వచ్చారమ్మా? మిక్కిలి హీన దశ, అంటే చాలా దీనస్థితికి, ఏమీ లేని వాళ్ళు అయిపోయి ఉన్నదంతా పోగొట్టుకున్న స్థితిలోకి వచ్చారు. మిద్యానీయులు వచ్చి పంటలనేంటి, పశువులనేంటి, మీకు ఏమీ లేకుండా వెళ్ళి చేసేసిన దాన్ని బట్టి అప్పుడు వారు దేవుని వైపు యెహోవా వైపు తిరగటం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 7వ వచనంలో మిద్యానీయుల వలన బాధను బట్టి సరే ఎప్పుడైతే వీళ్ళకి ఆ బాధ కలిగిందో, ఎప్పుడైతే వీళ్ళని మిద్యానీయులు బాధ పెట్టారో అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొక్కకు ప్రవక్తను ఒకని పంపెను. హల్లెలూయా. ప్రవక్తను ఒక ఆయన్ని పంపించాడు. అతడు వారితో ఇలాగ ప్రకటించాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చింది. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చింది. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పింది, కానీ మీరు నా మాట వినకపోతిరి. అది కాబట్టి మీకు నా మాట వినలేదు కాబట్టి మీకు ఆ స్థితి కలిగింది. కానీ నేను మిమ్మల్ని ఆ దేశాల నుండి పరువు చేతులను విడిపించి తీసుకొచ్చిన యెహోవాను నేనే. మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు అలా జరిగింది కనుక అప్పుడు దేవుడు మరి గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. అప్పుడు ఇతడు కూడా ఆ భయము వల్ల దాక్కుని ఉన్నాడు. 11 యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను, అంటే ఈ దేవుని దూత ప్రవక్త వచ్చి అక్కడ దేవుని దూత వచ్చి కూర్చుంది అన్నమాట. యోవాషు కుమారుడైన గిద్యోను విద్యానీయులకు మరుగై ఉన్నట్లు. సరే, ఎవరో ధైర్యంకి వచ్చి వాళ్ళ పనులు పాటలు చేసుకునేవారు కాదు. సీక్రెట్గా రహస్యంగా పంట ఏదైనా పండితే దాన్ని జాగ్రత్తగా ఏదో చాటుని మోసం చేసుకోవడం, జాగ్రత్తగా పట్టుకెళ్తాం. ఇవే జరిగి మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, సరే గానుగ చాటున ఒక గానుగ అనేది ఉంది, దాని చాటున ఇతను ఏం చేస్తున్నాడు? చూసారా ఏమని పిలుస్తున్నాడు? యెహోవా దూత అతనితో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. గిద్యోను ఎంతో పరాక్రమం కలిగిన వాడు, బలమైన వాడు, చాలా శక్తి కలిగిన వాడు అనమాట. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటే చాలా బలమైన వాడు అనమాట. మైకి చాలా శక్తిమంతుడు, చాలా అంటే ఫిజికల్గా కూడా అతడు మంచి బలాఢ్యుడిగా ఉన్నాడు. అయితే మనం ఎంత బలాఢ్యులైనా కానీ దేవుని పిలుపు లేకుండా మనం ఎవరిని ఏమీ మనం రక్షించలేదు. ఎవరిని మన జ్ఞానాన్ని బట్టి కానీ మన తెలివిని బట్టి కానీ ఎవరిని మనం ఆ దేశాన్ని కానీ ప్రాంతాన్ని మనం ఏమీ చేయలేదు. భయపడి ఇతను కూడా బలాఢ్యుడే, చాలా శక్తిమంతుడు. మరి ఇతని మాట వింటారు కూడా జనం, కానీ అతడు అలాగే దాక్కుని ఉంటే అప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు అనమాట.
ఇశ్రాయేల్ ప్రజలకి మరి న్యాయాధిపతిగా దేవుడు ఆయన్ని పిలిచి ఆయన అభిషేకమును ఆయనకిచ్చి ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిలిచినప్పుడు ఇతను ఎంత రిలీజియస్ అంటే, ఎంత దైవభక్తి కలిగిన వాడంటే, ఇతను చింతిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు చెప్పినప్పుడు నేను ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుండి నీ ద్వారా నేను విడిపిస్తానన్నప్పుడు వెంటనే రిజెక్ట్ చేయలేదు. కానీ ఆయన బాధపడుతూ చెప్తున్నాడు, మాది నిజమే. ఏమని అంటున్నాడంటే, గిద్యోను చిత్తము, అది ఏమంటాడంటే చిత్తము నిజమే, నేను చిత్తమే, నేను బలాఢ్యుడిని, యెహోవానికి తోడై ఉన్నాడు అని చెప్పిన మాట నిజమే అవ్వచ్చు, నేను బలాఢ్యుడినే కావచ్చు, కానీ మరి యెహోవా తోడై ఉండిని ఎడల ఇదంతా మాకేలా సంభవించాడు. సరే, మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటున్నావు, యెహోవా మీకు తోడై ఉన్నాడు అంటున్నావు. మరి యెహోవా తోడై ఉన్నట్లయితే ఇదంతా ఎలా సంభవించింది? ఎంత హీనదశకి మేము ఎందుకు వచ్చాం? ఇన్ని కష్టాలు మాకెందుకు? అమోరీలు మమ్మల్ని ఇంత బాధ పెట్టడం ఎందుకు అని అడుగుతున్నాడు అనమాట. యెహోవా అదిగో మేము ఓడిపోతున్నామే తప్ప జయం అనేది లేదు. ఏ కార్యమును మేము చూడలేకపోతున్నాం. మీరు ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించారంటున్నారు, కార్యాలు ఎన్నో చేశారంటున్నారు, అవన్నీ ఏమైపోయాయి అని ఒక దైవికమైన వేదనతో, చింతతో ఆ దేవుని దూతతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను తిరిగి మళ్ళీ ఇంకా ఆ దేవుని పిలుపుకి ఎంత విధేయుడు అవుతున్నాడంటే, ఎంత తగ్గించుకుంటున్నాడంటే, అయ్యా నిజమే, బలము తెచ్చుకొని వెళ్ళి విద్యార్థి ఇశ్రాయేలు రక్షించమని నిన్ను పంపిన అతడు చిత్తము ఏలినవాడా. చిత్తము అంటే ప్రతి దానికి ఒబీడియన్స్ అవుతున్నాడు అనమాట. దేవుని పిలుపుకి, దేవుడు చెప్పే ప్రతి మాటకి విధేయుడు అవటం, చిత్తము అని చెప్పడం. చిత్తం అంటే అటువంటి మీరు చెప్పినట్టే నేను అలాగే చేస్తాను, అవును మీరు చెప్పినట్టే ఉంటానండి అన్నాడు. అయినా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? మనసే గోత్రంలో మా కుటుంబం ఎన్నిక లేనిదే నేను ఏం చేయగలను? ఎన్నిక లేనిదే గోత్రమేమో ఎన్నిక లేని గోత్రం. పితరుల కుటుంబంలో ఈయన ఎలాంటి వాడు? కనిష్ఠుడిగా ఉన్నాడు, చిన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను ఏం చేయగలనని ఆయనతో చెప్పినప్పుడు ఆయన అయితేనేమి, చూసారా, నువ్వు ఎన్నిక లేని వాడు అయితేనేమి, లేక నువ్వు చాలా కనిష్ఠుడు అయితేనేమి, దేవుడు అంటున్నాడు అయితేనేమి నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనుషుని హతం చేసినట్లు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూసారా, దేవుడు మిద్యానును పిలిచాడు. వీళ్ళరా పిలిచి ఉన్నప్పుడు ఆ పిలుపుకు గిద్యోను అంగీకరించి ఆ పిలుపుకు విధేయుడై దేవుడు చెప్పినట్లుగా ఆయన మాట చొప్పున సమస్త కార్యాలు జరిగించి గొప్ప బలవంతుడిగా, గొప్ప శక్తివంతుడిగా మరి దేవుని ద్వారా ఆయన గొప్ప విజయాన్ని. వాళ్ళు అంత జనం ఉంటే మనం ఎన్ని చదవడానికి టైం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వేలుబడి మనకు వేలుబడి చేయమన్నప్పుడు ఆయన నిజమైన ట్రూ రిలీజియస్గా ఉన్నాడు కనుక, నిజమైన రిలీజియస్గా భక్తిపరుడుగా ఎవరున్నా సరే ఆ మాట చెప్తారు. మేము కాదు, నేను కాదు ఏలుబడి చేసేది,
నా కుమారులు కాదు. ఎవరు ఏలుబడి చేయాలి మనల్ని? యెహోవాయే మనల్ని ఏలాలి అని ఒక గొప్ప ట్రూ రిలీజియస్ మాట. రండి నేను ఏలేతానని ఆయన అంటలేదు, కానీ దేవుడే మనలను ఏలేవాడిగా ఉండాలి అని, ఆయన అధికారానికే మనం ఒప్పుకోవాలి, ఆయనకే లోబడి ఉండాలని విద్యోని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఆ విద్యార్థులు బోళ్ళు విస్తారమైన దండులుగా ఉన్నారా? వారి ఒడ్లు అన్నీ కలిగి ఉన్నారా? అయితే ఈ గిద్యోను కూడా అంతమందిని ఎదిరించడానికి మరి ఈయన కూడా కొంతమంది కొన్ని వాళ్ళు 100 మంది ఉంటే 50 మంది అయినా ఉండాలి కదా అని ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది ఈయన బోర ఊదినప్పుడు విద్యార్థి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దేవుని ఆత్మీయతని ప్రేరేపించోడిన మాట చదవండి. దేవుని ఆత్మ ఇతన్ని ఉజ్జయింప చేసిందంట. అది ఎన్నో వచనం చూడండి. దేవుని ఆత్మ ఇతన్ని ప్రేరేపించింది అని ఉంటారు అక్కడ. అదిగో 34 వచ్చింది, చాలా ఇంపార్టెంట్. యెహోవా ఆత్మ గిద్యోనును అదిగో ఆవేశపరిచింది. ఏంటంట? దేవుని ఆత్మ గిద్యోనుని ఏం చేసిందమ్మా? ఆవేశపరిచింది. మనకు ఆవేశం ఎప్పుడు వస్తుంది? మనందరికీ ఆవేశం ఎక్కువగా ఉంది. మాట్లాడితే ఆవేశం ఉంది, అడితే ఆవేశం కదా. కానీ అది మనకు శరీర సంబంధమైన ఆవేశం, కానీ గిద్యోనుకు మాత్రం ఆత్మ సంబంధమైన ఆవేశం కలిగి దేవుని ఆత్మ ప్రేరేపించి ఆవేశింపజేసింది అన్నమాట. అంటే ఇంకా మనిషి ఎంతో బలవంతుడిగా మంచి శక్తివంతుడిగా తయారవ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని బలపరిచేదిగా ఉంది. దేవుని ఆత్మ మనం పొందుకున్నప్పుడు మనం బలవంతులం అవుతాం. ఆత్మ మనల్ని ఆవేశింపచేస్తాడు, ఆత్మ మనల్ని ప్రేరేపింపచేస్తాడు, ఆత్మ మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. అర్థమైందండి? శక్తి అనేది, బలము అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనకి కలుగుతాం. శక్తి పరిశుద్ధాత్మ అంటే యేసుప్రభు అన్నారు, మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పి, అప్పుడు మీరు యెరూషలేములోను యోదయ సమరయ పట్టణములన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారని ప్రభు అపోస్తుల కార్యంలో అపోస్తులతో చెప్పినట్లు కూడా. మీరు మామూలు వ్యక్తులుగా ఉంటే ఏమి చేయలేదు, మామూలు వ్యక్తులుగా ఉంటే నా కార్యాలు ఏమీ జరిగించలేదు, చూడలేదు. మీరు నా ఆత్మతో నింపబడి ప్రేరేపించబడినప్పుడు, ఆవేశింపబడినప్పుడు, ఉజ్జీవింపబడినప్పుడు, ఆ ఆత్మీయ శక్తి, ఆ బలం మీరు పొందుకున్నప్పుడు బిడ్డలారా మీరు ఎన్నో కార్యాలు దేవుని ద్వారా చూడగలుగుతారన్నారు. హల్లెలూయా. అందుకే అపోస్తులు కూడా వారు దేవుని ఆత్మను పొందకముందు వారు పిరిగివారుగా ఉన్నారు. ఇక్కడ ఈయన కూడా దాక్కున్నాడు కదా. మరి ఎవరు? విద్యోధు కూడా దాక్కున్నాడు, పిరిగివారుగా ఉన్నాడు. కానీ అపోస్తులు కూడా ఆత్మను పొందుకోకముందు పౌలేను, పేతురు గారు నేను ఆయన్ని ఎరగనని అబద్ధాలు ఆడాడు 3 సార్లు. ఇలాగా రకరకాల బలహీనతలతో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఆ మేడగదిలో పొందారో వాళ్ళు గొప్ప బలవంతులై, ధైర్యవంతులై, ఉజ్జీవింపబడి, శక్తిని పొందుకొని, బలం పొందుకొని, దేవుని ఆత్మ ద్వారా వాడబడిన వారే దేవుని కార్యాలు ఎన్నో జరిగించారు, ఎన్నో చూచారు, ఎన్నో జరిగించారు. ఎన్నెన్నో కార్యాలు వారు ఆ కాలంలో ప్రజల మధ్య చేసి అనేకులను ప్రభు కొరకు ఆయత్తపడిన బిడ్డలుగా చేశారు. హల్లెలూయా.
కనుక దేవుని సంఘం ఇక్కడ ఈ రాత్రి మనం నేర్చుకున్నది ఏంటంటే, గిద్యోను బలాఢ్యుడైనప్పటికీ, అంటే శక్తివంతుడైనప్పటికీ, దేవుని యొక్క పిలుపు లేకుండా దేవుని యొక్క చిత్తము ఆయనలో నడిపించకుండా, మరి దేవుని ఆత్మ అభిషేకంతో ప్రేరేపించబడకుండా ఆయన ఏమీ చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో, దేవుని యొక్క ఏర్పాటు వచ్చిందో, ఆయన దేవుని చిత్తానికి లోబడి ఆ పిలుపుకి విధేయుడై మరి దేవునికి పూర్తిగా లోబడటం వల్ల దేవుడు తన ఆత్మతో నింపి ఆయన్ని ఆవేశపరిచి మరి విద్యార్థులందరినీ కూడా ఆయన ద్వారా హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇది కూడా చాలామంది వచ్చారు. మేము విద్యార్థులు బోరొద్దేటప్పటికి చాలా మాత్రం ప్రజలు అందరూ వచ్చారు ఇంటికి తోడుగా. అంతమందిని పట్టుకుని వెళ్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఇంతమందిని తీసుకుని వెళ్ళకూడదు, వీళ్ళని కూడా వచ్చిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, మేము వచ్చాం కాబట్టి నీకు జయం వచ్చిందని నిన్ను అంటారు, అందు గురించి వీళ్ళందరినీ నువ్వు ఏం చేయాలి, పిరుకోళ్ళు ఎవరైనా ఉంటే భయపడే వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పు అంటే ఒకసారి మందిని కూర్చు వెనక. మళ్ళీ 600 మందో 400 మందో మిగిలారు. మిగిలితే వీళ్ళు కూడా ఎక్కువే, నీకు వీళ్ళని కూడా పరీక్ష పెట్టి వీళ్ళని కూడా పరీక్షలు ఓడిపోయిన వాళ్ళు తీర్పాడారు కదా. పరీక్ష ఏంటంటే నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగించడం. ఎవరైతే వంగి కుక్కలాగా నాలుగుతో తాగారో వాళ్ళని పక్కకి తీయించేశారు. ఇలాగా మోకాళ్ళు చేతులతో తీసుకుని నీళ్ళు ఎవరైతే వంగకుండా తాగారో అందులో 300 మంది వచ్చారు. ఆ పరీక్షలు ఎంతమంది వచ్చారు? 300 మంది వస్తే వాళ్ళతోనే నువ్వు విద్యార్థులు యుద్ధం చేయాలి. వాళ్ళేమో కొన్ని లెక్కలేనంత మిడతలలో ఉన్నారు. ఆడుతాడు వీళ్ళు ఎంతమందిని తీసుకెళ్ళమన్నారు? 300 మంది. సరే అలాగే దేవుడు చెప్పినట్లు ఎంతమందిని తీసుకెళ్తామంటే ప్రతి నిజంగా గిద్యోను చాలా చాలా రిలీజియస్ అంటే దైవభక్తి కలిగిన వాడు. తన సొంత చిత్తాన్ని ఎప్పుడూ కూడా నెరవేర్చలేదు. చాలా విధేయుడిగా దేవునికి ఒబీడియన్స్గా అట్టర్మోస్ట్ వాల్యూగా చూసి ప్రతిదీ ఆయన చెప్పినట్టుగా చేయటం జరిగింది. అంతే 300 మందితో వెళ్ళాడు. అంటే మరి దేవుడు చెప్పినట్లుగా ఒకే మనిషిని కొట్టినట్లు ఏం చేశాడు? మొత్తం విద్యార్థులందరినీ కూడా మరి హతమార్చి తరిమి హతమార్చడం జరిగింది. ఎప్పుడైతే విద్యార్థులు తరుగుతున్నారో అప్పుడు వద్దన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, ఉన్నారు కదా భయపడి, అప్పుడు అలా అందరూ వచ్చి మళ్ళీ ఆడిన తర్వాత మొత్తం మీద విద్యార్థులందరినీ ఆ విధంగా ఆయన హతమార్చి బలపరిచినట్లుగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకి బలం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇదంతా ఎవరి సహాయం వల్ల జరిగింది? యెహోవా సహాయం వల్లే ఇదంతా జరిగిందని ఆయన తెలుసుకొని మరి ఆయన ద్వారానే నేను బలవంతున్నాను, ఆయన ఆత్మ ద్వారా నాకు బలం శక్తి కలిగింది, దీనితో మా ద్వారా ఏమి కాదు, మా బలం కాదు, మా శక్తి కాదని తెలుసుకొని అప్పుడు చివరిలో నువ్వు అప్పుడు ఇంకా న్యాయాధిపతి అవ్వలేదు కదా, మరి దేవుడు అతన్ని పిలిచాడు, అభిషేకించి ఆ విద్యార్థి మీద దాన్ని పంపించాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, మరి నీవే విద్యార్థుల చేతులను మమ్మల్ని రక్షించావు కనుక నువ్వే మాకు న్యాయాధిపతివి అంటే, న్యాయాధిపతి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరి చేతుల్లో ఎవరైతే రక్షిస్తారో ఆ రోజుల్లో వాళ్ళే న్యాయాధిపతి అంటే. వెంటనే ఇతన్ని ఏం చేయమన్నాడు? మీరు మాకు నాయకులుగా ఉండాలి, ఏలుబడి చేయాలి. అది నాయకులుగా కాదు, ఏలుబడి చేయాలి. మీరు మీ కుమార్తెలు మమ్మల్ని ఏలుబడి చేయమంటే ఆయన అన్నాడు ఒక మంచి మాట. నిజంగా మంచి దైవజనుడు కనుక నేను ఏలుబడి చేయను, నా కుమారులు ఏలుబడి చేయరు. దేవుడైన యెహోవాయే మిమ్ములను ఏలుబడి చేస్తాడు. అందరూ విశ్వాసం. హల్లెలూయా. బిడ్డలారా, మనల్ని దేవుడు ఏలుబడి చేసేవారిగా తెలవలేదు, కానీ పరిచారకులుగా ఉండడానికి మన దేవుడు పిలిచాడు. అర్థమైందండి? మనం
ఏలుబడి చేసే విధానం మనలో ఉండకూడదు. అలా రా, ఇలా రా, అలా చేయి, ఇలా చేయి, అలా ఇలా అంటే ఏదో అధికారంతో మనం ఎవరిని ఇది లేదు. కానీ యేసు ప్రభు అన్నారు, మత్తయి సువార్తలో ఎక్కడ ఉంటుంది, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ ఏమన్నాడా చూడండి, పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు కదా, పరిచర్య చేయుటకు అనేకులకు క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళరా, మనము యేసు యొక్క విధానమును మనం అలవర్చుకోవాలి. ఆయన మరి శిష్యుల పాదాలు కదా, ఆయన అక్కడి నుంచి కూడా రాత్రి పాదాలు శుద్ధి చేశాడు. శిష్యుల పాదాలు కానీ ఆయన పాదాలు కడపదు పని. అసలు యాక్చువల్గా మానవులైన మనమే ఆయన కడగాలి, పాదాలు కడగాలి. అలాంటిది అంత అధికారం, బలం, శక్తి కలిగిన ఆయనే శిష్యుల పాదాలు కడిగాడు. కడగటం కాదు, ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్పేవారంటే, మీరు బోధకులని లేకపోతే పెద్ద ఇది అని మీరేమీ పిలవబడకండి, లేకపోతే మీరు అన్యజనుల వలె వాళ్ళు ఒకరి మీద ఒకరు అధికారం కలిగి ఉంటారు, అలాగే మీరు అధికారులుగా మీరు ఉండకండి. మీలో ఎవరు తగ్గించుకుంటాడో వాడే హెచ్చించబడతాడు. కాబట్టి మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వలె తగ్గించుకొని దేవుల్లో ఉంటే దేవుడు తన మరి వరకు వాడుకుంటాడని ప్రభు కూడా అనేసారి చెప్పారు. దొరికిందమ్మా మాట చదవము. మీలో అలా ఉండకూడదు. మీలో ఇంకా ముందు నుంచి చదవండి. ముందు వచ్చిన కూడా అలా ఉండకూడదు అన్నాడంటే ముందు ఏదో చెప్పాడు కదా. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం, అన్యజనుల్లో అధికారులు ఉన్నారనుకోండి, అధికారులు ఏం చేస్తారు, వారి మీద ప్రభుత్వము చేయదు. అంతే కదా. సపోజ్ వేళ ఇప్పుడు మైక్ పర్మిషన్ కాదు, ముందు ఎస్ఐ గారు దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, సత్తులో పోయి మళ్ళీ సిఏ గారి దగ్గర సత్తులో, మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళింది, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఆ అధికారికి పైన ఉన్నాడనమాట, వాళ్ళకి రెఫర్ చేస్తారు. వీళ్ళు ఆయనకు లోబడుతూ సంతకం పెట్టి వీళ్ళు యాక్సెప్టెడ్ దిస్ అనౌన్స్మెంట్ మీటింగ్స్ అని రికమెండింగ్ చేస్తారు ఆయన. అప్పుడు ఆయన అధికారం ఆయన ముద్ర వేసి స్టాంప్ వేసి మనకు పర్మిషన్ ఇస్తారు. ఒకరి మీద ఒకరు అధికారులు ఉంటారు వాళ్ళు కదా. ఎస్ఐ గారి మీద సిఏ గారి మీద డిఎస్పీ జనరల్స్ ఓవర్ ఏ మొత్తం మీద వాళ్ళు వాడతారు. కాబట్టి ఒకరి మీద ఒకరు ప్రభుత్వం చేస్తారు. వారిలో గొప్పవారు ఇంకా గొప్పవారు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద అధికారులు చేస్తారు, అధికారులుగానే ఉంటారు. అధికారం చేదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. అదిగో మీరైతే అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు. మీ పరిచారకుడై ఉండవలెను. సరే, అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మైండ్ మనకున్నా, పరిచర్య చేసే మైండ్ అనేది మనకుంటే గొప్పవాళ్ళు అయిపోతారు, వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. అందుకే గిద్యోను గొప్పవాడే. ఆ తగ్గింపాయిలో ఉంది, ఆ రిలీజియస్ విధానం ఉంది, ఆయనలో భక్తి ఉన్నది, ఆ విధేయత దేవుల్లో చూపించాడు కనుకనే అతను గొప్ప న్యాయాధిపతిగా పేరు. అతని గురించి హెబ్రీ కర్త కూడా రాశాడు. హెబ్రీ 11:32 11:34 గిద్యోను పేరు విశ్వాస లిస్టులో ఎక్కింది. కారణం ఏంటి? అంతా ధైర్యకంగా అతను జీవించాడు కనుక, అంతగా దేవుని చేత వాడబడ్డాడు కనుక ఆ గిద్యోను గురించి హెబ్రీ పత్రికలో హెబ్రీ కర్త మరి ఆయన పేరు కూడా ఇచ్చాడు. ఇంకేమి చెప్పుదును అని 11:36-37 ఉంటుంది. ఇంకేమి చెప్పుదును, గిద్యోను బారాకు అని గిద్యోను పేరు మాత్రం దొరికిందమ్మా. మీరు మాత్రం అలాగే ఉండండి అమ్మా. మీరు చదివేది మీలో అలా ఉండకూడదు.
ఏమన్నా దొరికిందా? హెబ్రీ నేనే చదవనా? 11వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. అది కథ ఏమో జ్యోతి దొరకలేదా? ముప్పై 32వ వచనం ఇందా చెప్తున్నా. ఇంకా ఏమి చెప్పుదును? ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, అదిగో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలుని వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుట సమయం చాలదు. చూసారు ఇక్కడ ఫస్ట్ పేరే గిద్యోను కదా. ఇంకేమి చెప్పుదును? గిద్యోను అంటే బలాఢ్యుల లిస్టులో, భక్తిపరుల లిస్టుల్లో ఏమండి దావీదు కంటే, సమూయేలు కంటే, లేక అందరికంటే ముందుగా ఉన్నవాడు గిద్యోను అనమాట. ఆయన పేరే ఫస్ట్ పెట్టారు విశ్వాసులన్నింటిలో. జయము యుద్ధము బలంగా చేసి జయం పొందిన వారిలో గిద్యోను పేరు పెట్టబడింది. కారణం ఏంటంటే తగ్గించుకున్నాడు కనుక. మీలో అలా ఉండకూడదు. మీలో గొప్పవాడై ఉండకూరువాడు ఏం చేయాలి? అందరికీ పరిచారకుడిగా ఉండవలను. అందరికీ పరిచర్య చేసేవాడిగా ఉండాలి. తర్వాత మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూరును? వాడు మీ దాసుడై ఉండవలను. సరే, దాసుడుగా ఉంటాడు ఏమండి, పరిచారకుడిగా ఉంటాడు. ఈ 2 మాటలు ఎంతమంది మాటలు అనండి? అందరూ అనండి. ఒకటి, పరిచారకుడిగా ఉన్నాడు. ఎలా ఉండాలమ్మా? అద్వైత పని చెప్పేవాళ్ళంగా కాదు, పని చేసేవాళ్ళంగా. అద్వైత పని చేసి మనము ఇతరులకి మాదిరి చూడాలి. అంటే పరిచారకులుగాను, రెండోది దాసులుగా ఉండాలి. హల్లెలూయా. ఈ 2 మాటలు ప్రభు బిడ్డల్లో ఇవి ఉండాలి. 2 కూడా పరిచారకులుగా ఉండాలి, రెండోది దాసులుగా ఉండాలి. కలిగించుకుని ఉండాలి. అప్పుడు ముఖ్యులు అవుతారు. తర్వాత ముందు పరిచారకులు ఉండి ఏమవుతారు అమ్మా? పరిచారకులు ఉండాలంటే పరిచారకులుగా ఉన్నవాడు ఏమవుతాడు? రెచ్చింపడతాడు అనుకుంటా. మీరు చదవమది. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకుండా భక్తుడేంటి? మీలో ఎవడు గొప్పవాడు? అదనమాట. పరిచారకుడిగా ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడు. అని మీలో గొప్పవాడు పరిచారకుడిగా ఉండాలి. అంటే గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడిగా ఉండాలి. పరిచారకుడిగా ఉంటే గొప్పవాడు అవుతాడు. తర్వాత ముఖ్యుడై ఉండగోరువాడు దాసుడిగా ఉంటే రేపు పొద్దున మనం ఏమవుతాం? ముఖ్యుడు. ఇది ప్రభు ఆత్మీయ బోధన. ఈ విధానం మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా గిద్యోనులాగే దేవుని కార్యాలు బలంగా చేయగలుగుతాం, శక్తి కలిగిన వారు ఉంటాం. దేవుని ఆత్మచేత మరి ఊగిపోతాం, లేకపోతే ఆవేశపడుతుంటాం. ఇంకా ఆ ఆవేశం ఉండదు. లోక సంబంధమైన ఆవేశం కాదు, దేవుని ఆత్మ సంబంధమైన ఆవేశం కలిగి ఒక్క మనుషుని కొట్టినట్టే గిద్యోను అమ్మోనీయులందరినీ ఏం చేశాడు? ఒక్క దెబ్బతోటే కొట్టి చంపినట్టుగా అక్కడ వాక్యం చెప్తాము. ఎంత శక్తి కలిగిన వాడుగా అయిపోయి చూడండి, ఎంత తగ్గించుకుంటే ఎంత బలవంతుడు అయిపోయి చూడండి. తర్వాత దేవుని దగ్గర కూడా ఊరికనే దేవుని చిత్తం అలాగే ప్రభు వచ్చేస్తున్నానని గమ్ముని ఏం మాట్లాడలేదు. అతను చాలా క్లియర్గా తెలుసుకునేవాడు. నీ చిత్తమైతే నాకు ఒక సూచన చేయండి అనేవాడు. మీరు నన్ను నిజంగా పిలుస్తున్నట్లయితే నాకు ఒక సూచన చేయండి, దేని సహాయం వల్ల నేను ఈ కార్యం చేస్తాను. ఇప్పుడు నాకు ఒక సూచన చేయమనంటే దేవుడు సూచన చేసేవాడు. రకరకాలుగా అడిగేవాడు ఆయన. అలాగే దేవుడు ఆయనకి చేసేవాడు. ఇలాగా ఎన్నో విధాలుగా దేవుణ్ణి ఆయన అనుభవించి దేవుని తెలుసుకొని దేవుని యొక్క ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉండి ఈ రోజున మనం అందరం చెప్పుకున్నట్లు గిద్యోను గురించి అక్కడ రాయబడింది. అక్కడ హెబ్రీ కథ కూడా రాశాడు.
వారి గురించి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఇంకా. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని ఏలుబడి చేసేది ఎవరు? యెహోవా. మేము కాదు, నా కుమారులు కాదు, నా బిడ్డలు కాదు. దేవుడే మనల్ని ఏలుబడి చేస్తాడని గొప్పగా చెప్పాడు. కనుక ఈ రకమైన మరి భక్తి శ్రద్ధలు మన జీవితాలు సంపాదించుకోవాలి. దేవుని కొరకు ఆయుధపడే పిల్లలు ఉన్నాం. ఇప్పుడు ఎవరు కార్యాలు చేస్తారో చెప్పండి? దేవుడే కార్యాలు చేయాలి. అలా ఉంటే మన పక్షాన్ని ఎవరు కార్యాలు చేస్తాడు? దేవుడు ఆత్మతో నింపుతాడు, చక్కగా బలంగా వాడుకుంటాడు. అనేకులను మనం దేవుళ్ళలోకి రక్షించే వారంగా, దేవుని వైపు త్రిప్పేవారంగా దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఆ రకమైన విద్యులను మనం కూడా అలాంటి అట్టర్మోస్ట్ ఒబీడియన్స్ జీవితం, ఆయన చిత్తానికి లోబడి, ఆయన పిలుపుకు లోబడి, ఆయన ఏర్పాటును అంతటిని కూడా అంగీకరించి చక్కగా వాడబడి దేవుని కొరకు జీవించాడు. ఆ రకమైన విధానం మనం ప్రభు కొరకు ఆయన దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగా. దయతో అందరూ తనలో చిన్న ప్రార్థనలు సహోదరి మరియు రాత్రి మరి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మరి గిర్జోని వలె మనము దేవుని పిలుపుకు విధేయులమై మరి ఆయన చిత్తంలో జరిగించే పిల్లలుగా మనం ఉన్నామా? ఆయన ద్వారానే కార్యాలు జరిగించాలి, ఆయనే జరిగించేవాడు. ఆయనకు మనం విధేయులుగా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయని గిర్జోని నమ్మి దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూసిన గిర్జోని వలె మనం కూడా దేవుని కార్యాలు చూసే పిల్లలుగా ఉన్నామా? నేను కాదు అధికారిని, లేకపోతే నా పిల్లలు కాదు ఏలుబడి చేసేది, దేవుడే మనల్ని ఏలుబడి చేయాలని గొప్ప మరి నిజమైన మాట దేవజనుడు ఒక గొప్ప వ్యక్తి పలికిన మాట, ఆ నిజమైన మాట పలికిన వాడు గిర్జోను ఒక్కడే. అటువంటి వ్యక్తులుగా అటువంటి మాటలు కలిగిన ప్రజలు ఉన్నామా? ఆ విధంగా దేవుడు తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా మనం బలవంతులం అవుతాం. దేవుని ఆత్మతో మనం నింపబడి చక్కగా దేవుని కార్యాలు చూడగలుగుతాం, అద్భుతాలు చేయగలుగుతాం. దేవుని ప్రసన్నతను అనుభవించి ప్రభు కొరకు ఆయుధపడగలుగుతాం. మరి అయా వాక్యం బట్టి నేను వాళ్ళ శ్రద్ధిస్తున్నానండి. నేను కూడా ఆ గిర్జోని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలని ఆశగా ఉందండి. ఆయన గురించి తెలుసుకొని ఆయన వల్ల నేను కూడా దేవునికి విధేయుడై ఆత్మతో నింపబడి పిలుపుని అంగీకరించి పూర్తిగా లోబడి బలవంతుడై దేవుని కార్యాలు జరిగించి ప్రజలు విడిపించే బిడ్డగా, రక్షించే బిడ్డగా, ప్రజల కొరకు వాడబడే ఒక్కొక్క విద్యోని వల్ల నేను కూడా జీవిస్తానని ఉంటాను అని చెప్పి అయా వాక్యాన్ని బట్టి నేను బలపడుతున్నాను. రెండు చేతులు బట్టి గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దామని గట్టిగా చెప్తాము. గట్టిగా కప్పులు కొట్టిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. యేసయ్యానికి వందనాలు, యేసునికి వందనాలు. దేవా ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి చేత కాదని బలముతో నీవి కాదని, శక్తి చేత కాదని
ప్రణాళికలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తీర్మానాలు కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఆలోచనలు కాదు, దేవుని ఆయన ఏలుబడి చేసేవాడు ఆయనే. ఆయనే అధికారి, ఆయనే ప్రార్థన చేద్దాం. దేవుడు సంగతి వర్తమానం ద్వారా మనం బలపరిచారు. మనం కాదు, మన అధికారి ఆయనే. మనం ఏలుబడి చేసేవాడు ఆయనే. ఎందుకంటే మనం దాసులుగా చాలుగా ఉంటే మనము ముఖ్యులు అవుతాం, గొప్పవారం అవుతాం. గొప్ప సత్యాన్ని రాత్రి దేవుడు మరోసారి అందరూ రెండు చేతులు వారికి స్వాతంత్రం లక్ష్మి గారు చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి ఉదయంలో ప్రభా, సాయంకాల సమయంలో ప్రభా నైనా నీ సన్నిధిలో కూడా సంఘంగా కూడికి ప్రభా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకైండి వందనాలు ప్రభా. ఆయన నీ సన్నిధిలో ఉపవాసముతో ప్రభా నీ సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థించడానికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన శక్తిని బలంను బట్టి నీ వందనాలు ఆయన తండ్రి
ఇదిగో ప్రభా నైనా ఉదయకాల సమయంలో ప్రభా దైవజనులు ప్రసాదం వాడుకున్నారు ప్రభు సాయంకాల సమయంలో ప్రభు దైవజనుల ద్వారా ఇందునైనా మాతో అందరితో మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు గిద్యోను ప్రభా నైనా నీ చిత్తానుసారంగా నీ చిత్తములో ప్రభా నడిచినట్లుగా ప్రభా తండ్రి యేసయ్య అటు రీతిగానే ప్రభా మేము కూడా ప్రభా నీ చిత్తములో ప్రభా మేము నీ ఆత్మలో ప్రభా నేను మేము నడిపించబడటకు నీ కృప చూపించండి సహాయం చేయండి ప్రభా ఇన్న వాక్యాన్ని ప్రభు హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి అని వందనాలు ఇందు నిమిత్తం అయితే ప్రభా ఈ విధంగా ఉపవాసములు ఉండి నీ సన్నిధిలో ప్రార్థించి దేవుడు ప్రభా ఆయన 2-3-4 తారీఖుల్లో ప్రభా నేను ఇచ్చిన సభల ప్రభా ప్రేమిస్తూ మహోత్సవ సభలు ఆ సభల నిమిత్తమై ప్రభా నేను ముందుగానైనా నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నాం ప్రభా తండ్రి ప్రార్థన మనవులు మీరు ఆలకించి ఉన్నారు ప్రభా నాయన మా యుద్ధం ఏహోవాదే ప్రభా నైనా మీరే నాయన ఆ సభలు ఎంత ఉద్యంగాను నీ మహికరంగాను నాయన క్రమంగాను జరుగుతుంది కృప చూపించిన ప్రభా అన్ని విషయాల్లో ప్రభా ఆత్మజ్ఞానము దయచేసి ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం దయచేసి మీరు ముందుండి నడిపించిన సహాయం చేయండి ప్రభా ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రభా ఆయన క్రమంగా జరుగుతుంది మీరే సహాయం చేయండి ప్రభా దైవజనులు రాబోతున్న దైవజనుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభా ఆయన మీరే జరిగించి సహాయం చేయండి ప్రభా రేపు జరగబోయే పునరుద్ధ ఆరాధన కూడా ఆయన తండ్రి ఇక్కడ సాగుకున్న దైవజనులు నిలబెట్టుకుని వాడుకోండి వారి అనేకమైన ప్రభా సంఘాలు పిలిచి మనుషులుగా ప్రభా వారికి మీరే తోడుకున్నాను ప్రభానైనా అనేక సంఘాలను ఆహ్వానిస్తున్నారు ఆ సంఘంలో కూడా కదిలింపబడి రావడానికి సభలతో ఉత్తీర్ణించబడడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి ప్రభా దైవజనులకు మంచి శక్తిని బలమును ఆరోగ్యం దయచి 3 దినములు కూడా మంచిగా వాడబడి మీరే సహాయం చేయమని ఈ సంఘ బిడ్డలైన ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థించినారో కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసి నీ కృపను ఆశీర్వదించి వాళ్ళ పచ్చి దీవించి ఆశీర్వదించండి ప్రభా రాబోయే నెలలో కూడా ఇంకా బలంగా ఆత్మీయంగా బలపడేట్టు మీరు కృప చూపించండి సహాయం చేయండి సభలో అనేక మంది మనిషి మంది రక్షణ మార్గంలో నడిచి మీరే సహాయం చేయండి కృప చూపించమని నాయన అన్ని విధాలకు తోడేయడం నడిచింది ప్రార్థన బాధని చేర్చుకోమని ఏ శక్తి గల నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రవేశనామమునకు సంపూర్ణ ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరి ఈ పగలో అలాగే రాత్రి కూడా మరి ముఖ్యంగా రోజమణి గారి పాపం దూరమైన ఎవరు తీసుకొచ్చారమ్మా? సరే పగలు వచ్చారు అలాగే నైట్